రాజులు మొదటి గ్రంథము 15వ అధ్యాయము. నెబాతు కుమారుడును రాజునైన యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరమున అబియాము యూదావారిని ఏలనారంభించాడు. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను. అతని తల్లి పేరు మయకా, ఆమె అబీషాలోము కుమార్తె. అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా యెడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీయు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. గనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతని ఉండనిచ్చెను. రెహబాము బ్రతికిన దినములనియు అతనికిని యెరోబామునకును యుద్ధము జరుగుచుండెను. అబియాము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన వాటన్నిటిని గూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అబియామునకును యెరోబామునకును యుద్ధము కలిగి ఉండెను. అబియాము తన పితరులతో కూడా నిద్రించగా వారు దావీదు పురమందు అతనిని సమాధి చేసిరి. అతని కుమారుడైన ఆసా అతనికి మారుగా రాజాయను. ఇశ్రాయేలు వారికి రాజైన యెరోబాము ఏలుబడి యందు 20వ సంవత్సరమున ఆసా యూదావారిని ఏలనారంభించెను. అతడు 41 సంవత్సరములు యెరూషలేమునందు ఏలుచుండెను. అతని అవ్వ పేరు మయకా, ఈమె అబీషాలోము కుమార్తె. ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని పురుషగాములను దేశముల నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టెను. మరియు తన అవ్వ అయిన మయకా అసహ్యమైన ఒక దాని చేయించి దేవతాస్తంభము ఒకటి నిలుపగా ఆసా ఆ విగ్రహమును చిన్న భిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరను దాని కాల్చివేసి ఆమె పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించెను. ఆసా తన దినములనియు హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను గాని ఉన్నత స్థలములను తీసివేయలేకపోయాను. మరియు అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులను తాను ప్రతిష్ఠించిన వస్తువులను వెండియు బంగారమును ఉపకరణములను యెహోవా మందిరములోనికి తెప్పించెను. వారు బ్రతికిన దినములన్నిటను ఆసాకును ఇశ్రాయేలు రాజైన బయషాకును యుద్ధము జరుగుచుండెను. ఇశ్రాయేలు రాజైన బయషా యూదావారికి విరోధి అయి ఉండి యూదా రాజైన ఆసా యొద్ద నుండి ఎవరునూ రాకుండాను అతని యొద్దకు ఎవరునూ పోకుండాను రామా పట్టణమును కట్టించెను. కాబట్టి ఆసా యెహోవా మందిరపు ఖజానాలోను రాజనగరి యొక్క ఖజానాలోను శేషించిన వెండి అంతయు బంగారమంతయు తీసి తన సేవకుల చేతికి అప్పగించి హెజ్యోను నకు పుట్టిన టబ్రిమోను కుమారుడును దమస్కులో నివాసము చేచు అరామునకు రాజునయున్న బెన్హదదుకు పంపి మనవి చేసినదేమనగా, నీ తండ్రికిని నా తండ్రికిని సంధి కలిగి ఉన్నట్లు నీకును నాకును సంధి కలిగి ఉండవలెను. గనుక వెండి బంగారములను నీకు కానుకగా పంపించుచున్నాను. నీవు వచ్చి ఇశ్రాయేలు రాజైన బయషా నా యుద్ధ నుండి తిరిగిపోవునట్లు నీకును అతనికిని కలిగిన నిబంధనను తప్పింపవలెను. కాబట్టి బెన్హదదు రాజైన ఆసా చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు పట్టణముల మీదికి పంపి ఇయోనును దానును ఆబేల్ బెత్మాయకాను కిన్నెరెతును నఫ్తాలి దేశమును పట్టుకొని కొలపెట్టెను. అది బయషాకు వర్తమానం కాగా రామా పట్టణము కట్టుట మాని తిర్సాకు పోయి
నివాసము చేసెను. అప్పుడు రాజైన ఆస ఎవరినో నిలిచిపోకుండా యూదాదేశపు వారందరూ రావాలనని ప్రకటన చేయగా జనులు సమకూడి బయెషా కట్టించుచుండిన రామా పట్టణపు రాళ్లను కర్రలను ఎత్తుకొని వచ్చిరి. రాజైన ఆస వాటి చేత బెన్యామీను సంబంధమైన గెబెను మిస్పాను కట్టించెను. ఆసా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని బలవంతుడిని గూర్చియు అతడు చేసిన సమస్తమును గూర్చియు అతడు కట్టించిన పట్టణములను గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతడు వృద్ధుడైన తరువాత అతని పాదముల యందు రోగము పుట్టెను. అంతటా ఆస తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతనికి మారుగా యెహోషాపాతు అను అతని కుమారుడు రాజాయను. యెరోబాము కుమారుడైన నాదాబు యూదారాజైన ఆసా ఏలుబడిలో 2వ సంవత్సరమందు ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి ఇశ్రాయేలు వారిని 2 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి అతడు దేనిచేత ఇశ్రాయేలు వారు పాపము చేటుకై కారకుడాయను ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను. ఇస్సాకారు ఇంటి సంబంధుడును అహియా కుమారుడునైన బయెషా అతని మీద కుట్ర చేసెను. నాదాబును ఇశ్రాయేలు వారందరూ ఫిలిస్తీయుల సంబంధమైన గిబ్బెతోనులకు ముట్టడి వేయుచుండగా గిబ్బెతోనులో బయెషా అతని చంపాను. రాజైన ఆస ఏలుబడిలో 3వ సంవత్సరమందు బయెషా అతని చంపి అతనికి మారుగా రాజాయను. తాను రాజు కాగానే ఇతడు యెరోబాము సంతతి వారినందరినీ హతము చేశాను. ఎవరినైనాను యెరోబామునకు సజీవునిగా ఉండనీయక అందరినీ నశింపజేశాను. తన సేవకుడైన షిలోనీయుడైన అహియా ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారముగా ఇది జరిగెను. తాను చేసిన పాపముల చేత ఇశ్రాయేలు వారు పాపము చేటుకు కారకుడై యెరోబాము ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టింపగా ఈలాగున జరిగెను. నాదాబు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని నంతటిని గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. వారి దినములన్నిటను ఆసాకును ఇశ్రాయేలు రాజైన బయెషాకును యుద్ధము జరుగుచుండెను. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరమందు అహియా కుమారుడైన బయెషా తిర్సా యందు ఇశ్రాయేలు వారినందరినీ ఏలనారంభించి 24 సంవత్సరములు ఏలెను. ఇతడు యెహోవా దృష్టికి కీడు చేసి యెరోబాము దేని చేత ఇశ్రాయేలు వారు పాపము చేటుకు కారకుడాయనో దానినంతటిని అనుసరించి ప్రవర్తించెను. రాజులు మొదటి గ్రంథము 16వ అధ్యాయము. యెహోవా వాక్కు హనానీ కుమారుడైన యెహూకు ప్రత్యక్షమై బేషాను గూర్చి ఇలాగు సెలవిచ్చెను. నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారను నా జనుల మీద నిన్ను అధికారిగా చేసి తిని అయినను యెరోబాము ప్రవర్తించిన ప్రకారముగా నీవు ప్రవర్తించుచు ఇశ్రాయేలు వారకు నా జనులు పాపము చేటుకు కారకుడవై వారి పాపముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నావు. కాబట్టి బయెషా సంతతి వారిని అతని కుటుంబీకులను నేను సమూల ధ్వంసము చేసి నెబాతు కుమారుడైన యెరోబాము సంతతి వారికి నేను చేసినట్లు నీ సంతతి వారికి చేయబోచున్నాను. పట్టణమందు చనిపో బయెషా సంబంధికులను కుక్కలు తిన్నును, బీడు భూములలో చనిపోవు వాని సంబంధికులను ఆకాశపక్షులు తిన్నును అనెను. బయెషా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన వాటన్నిటినీ గూర్చి అతని బలమును గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. బయెషా తన పితరులతో కూడా నిద్రించి తిర్సాలో సమాధి చేయబడెను. అతనికి మారుగా అతని కుమారుడైన ఏలా రాజాయను.
మరియు బయెషా యరొబాము సంతతి వారి వలనే ఉండి తన కార్యముల చేత యెహోవా దృష్టికి కీడు చేసి ఆయనకు కోపము పుట్టించిన దానంతటిని బట్టి అతడు తన రాజును చంపుటను బట్టి అతనికిని అతని సంతతి వారికిని విరోధముగా యెహోవా వాక్కు హనానీ కుమారుడును ప్రవక్తయునగు యెహూకు ప్రత్యక్షమాయెను. యూదారాజైన ఆసా ఏలుబడిలో 26వ సంవత్సరమున బయెషా కుమారుడైన ఏలా తిర్సాయందు ఇశ్రాయేలు వారినందరినీ ఏలన ఆరంభించి 2 సంవత్సరములు ఏలెను. తిర్సాలో తనకు గృహ నిర్వాహకుడగు అర్సా ఇంట అతడు త్రాగి మత్తుడై ఉండగా యుద్ధ రథముల అర్ధభాగము మీద అధికారి అయిన జిమ్రి అతని మీద కుట్ర చేసి లోపలికి చొచ్చి అతని కొట్టి చంపి అతనికి మారుగా రాజాయను. ఇది యూదారాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున సంభవించెను. అతడు సింహాసనాసీనుడై ఏలన ఆరంభించిన తోడనే బయెషా సంతతి వారందరిలో ఏ పురుషునే గాని అతని బంధువులలోను మిత్రులలోను ఎవరనే గాని మిగులనీయక అందరినీ హతము చేసెను. బయెషాయును అతని కుమారుడగు ఏలాయును తామే పాపము చేసి ఇశ్రాయేలు వారు పాపము చేటుకు కారకులై తాము పెట్టుకొనిన దేవతల చేత ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిరి గనుక వారు చేసిన పాపములను బట్టి ప్రవక్త అయిన యెహూ ద్వారా బయెషాను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట నెరవేరుడికై జిమ్రి బయెషా సంతతి వారినందరినీ నాశనము చేసెను. ఏలా చేసిన ఇతర కార్యములను గూర్చియో అతడు చేసిన క్రియలన్నిటినీ గూర్చియో ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యూదారాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున జిమ్రి తిర్సాలో 7 దినములు ఏలెను. జనులు ఫిలిస్తీయుల సమంతమైన గిబ్బెతోను మీదికి వచ్చి అక్కడ దిగి ఉండగా జిమ్రి కుట్ర చేసి రాజును చంపించినను వార్త అక్కడ దిగియున్న జనులకు వినబడెను గనుక ఇశ్రాయేలు వారందరూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమ్రిని దండుపేటలో ఇశ్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకము చేసిరి. వెంటనే ఒమ్రి గిబ్బెతోనును విడిచి అతడును ఇశ్రాయేలు వారందరూ తిర్సాకు వచ్చి దాని ముట్టడి వేసిరి. పట్టణము పట్టుబడినని జిమ్రి తెలుసుకొని తాను రాజనగరు నందు చొచ్చి తనతో కూడా రాజనగరును తగలబెట్టుకొని చనిపోయాను. యరొబాము చేసినట్లు ఇతడును యెహోవా దృష్టికి చెడుతనము చేయువాడై యుండి తానే పాపము చేయుచు ఇశ్రాయేలు వారు పాపము చేటుకు కారకుడైనందున ఈలాగున జరిగెను. జిమ్రి చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన రాజద్రోహమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అప్పుడు ఇశ్రాయేలు వారు 2 జట్లుగా విడిపోయి జనులలో సగము మంది గీనతు కుమారుడైన తిబ్నీని రాజుగా చేయవలనని అతని పక్షమునను సగము మంది ఒమ్రి పక్షమునను చేరిరి. ఒమ్రి పక్షపు వారు గీనతు కుమారుడైన తిబ్నీ పక్షపు వారిని జయింపగా తిబ్నీ చంపబడెను. ఒమ్రి రాజాయను. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరమున ఒమ్రి ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ఆ 12లో 6 సంవత్సరములు అతడు తిర్సాలో ఏలెను. అతడు షెమెరు నొద్ద షోమ్రోను కొండను 4 మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షెమెరు అనునతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అను పేరు పెట్టెను. ఒమ్రి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గముగా ప్రవర్తించెను. అతడు నెబాతు కుమారుడైన యరొబాము దేని చేత
ఇశ్రాయేలు వారు పాపము చేటుకు కారకుడై దేవతలను పెట్టుకొని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెనో దానిని అనుసరించి ప్రవర్తించెను. ఒమ్రీ చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు అగుపరిచిన బలమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఒమ్రీ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధియందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన అహాబు అతనికి మారుగా రాజాయను. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకునుట స్వల్ప సంగతి అనుకొని అతడు సిదోనీయులకును రాజైన ఎద్బయలు కుమార్తె అయిన యెజబెలును వివాహము చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచూ నుండెను. షోమ్రోను తాను బయలులకు కట్టించిన మందిరమందు బయలులకు ఒక బలిపీఠమును కట్టించెను. మరియు అహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము అహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. అతని దినములలో బేతేలీయుడైన హీయేలు ఎరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయాడు. దాని గౌరల నెత్తగా సెగూబు అను అతని కనిష్ఠపుత్రుడు చనిపోయారు. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను.